అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. 'కావ్య ఊహ అండ్ లిపి'. ఈరోజు మేము చేసుకున్న మూవీ పేరు 'చిత్రలహరి' అండ్ ఈ మూవీని పాడ్‌కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు మనోజ్ దాసి గారు. లిపి ఒక లిస్ట్ ఆఫ్ మూవీస్ పంపించారు కదా! దాంట్లో ఒక మూవీ ఈ 'చిత్రలహరి' మూవీ అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ ఇద్దరు కోరిన మూవీ పేరు 'చిత్రలహరి' అండ్ ఇది ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ నాకైతే కొంచెం ఇన్స్పిరేషనల్ మూవీ లాగా అనిపించింది. సో నేను ఇన్స్పిరేషన్ మూవీ అని కూడా చెప్తాను. సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన వాళ్ళు కిషోర్ తిరుమల గారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లు సాయిధరం తేజ్, కళ్యాణి ప్రియదర్శిని అండ్ నివేత పేతురాజ్. సో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్నిసార్లు చూసావు? నీకు ఎలా నచ్చింది? ఒకటేసారి చూసాను నిన్న. నాకు నచ్చలేదు. నిజంగా నువ్వు చెప్పినట్లు డ్రామా, కామెడీ డ్రామా వాట్ ఎవర్ అన్నావు కదా స్టార్టింగ్ లో. ఇట్స్ జస్ట్ డ్రామా తప్ప ఇంకేం లేదు. లైక్ డ్రామా ఏంటో, ఆ అబ్బాయి ఒక వెరైటీ, వాళ్ళ నాన్న ఇంకొక వెరైటీ, ఆ అమ్మాయి ఇంకొక వెరైటీ. నాకు అస్సలు నచ్చలేదు. నీకు నిజంగా నచ్చలేదా? అయ్యో, ఓకే. అక్క ఇంకా యాక్చువల్లీ అక్క కంటిన్యూ, నేను తర్వాత చెప్తా. ఈ సినిమాని రికమెండ్ చేసినందుకు నీ పైన ఎంత కోపం వచ్చిందో. ఏదో సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని వేసుకోవడం అంటే దీన్నే అంటారు. ఎంత డిప్రెసింగ్ మూవీ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఈ సినిమా అంతా ఈ అబ్బాయికి కష్టాలు వస్తూనే ఉంటాయి. నాకు ఇన్స్పిరేషన్ అనిపించలేదు. నాకు చాలా బోర్ కొట్టింది. ఏం కామెడీ కూడా అనిపించలేదు, నాకు డ్రామా కూడా అనిపించలేదు. మీకు క్వైట్ ఆనెస్ట్ జస్ట్ డిప్రెషన్ బొనాన్జా అనిపించింది. ట్రూ కాదు ఊహ. ఈ అబ్బాయి ఎన్ని హార్డ్షిప్స్ ని ఓవర్కమ్ చేయాలి టైప్స్ లో ఉండడు. నేను ఎంత ఎదుగుదాం అనుకున్నా కూడా ఇక్కడే ఉండిపోతే నేను ఎందుకు నాన్న ముందు అడుగేయడము, ఈ టైప్స్ లో అంత డిప్రెసింగ్ ఉంటుంది ఆ అబ్బాయి కాన్వర్సేషన్స్ కూడా. నేను పెద్ద ఫెయిల్యూర్, నీ నాకు ఎప్పుడేం రావు అలానే మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ఓకే ఫైన్ లెట్ మీ డూ బెటర్ టైప్స్ లో అనుకోడు. అబ్బాయికి ఏం చేస్తున్నా కూడా ఇలానే సెట్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, అందుకని అలా బిహేవ్ చేస్తాడు. కానీ నేను ఈ మూవీని అట్లీస్ట్ ఒక 4 times చూసుంటా. ఓ మై గాడ్. దీని సినిమాని మనము ప్రేక్షకులు ఎందుకు మాకు 2 weeks గ్యాప్ వచ్చిందంటే, ఈ సినిమా నేను బిట్స్ అండ్ పీసెస్ గా చూడగలిగా. కంటిన్యూస్ గా చూడలేకపోయాను. లైక్ మన సాటర్డే కూడా నేను లిపి కూర్చున్నాం చూడడానికి. కొంచెం చూసాక లిపిని పైకి వెళ్ళి నాప్ తీసుకుంటా థ్యాంక్ యూ అని చెప్పి పైకి వెళ్ళిపోయా. అస్సలు నచ్చలేదు నాకు సినిమా. నేను ఫ్రెండ్స్ ని కూడా కూర్చోబెట్టి చూపించాను ఈ సినిమా. అవును, అమ్మని కూడా కూర్చోబెట్టి చూపించా అని చెప్పింది. అవును, అసలు అమ్మ కూడా నచ్చలేదు. ఎందుకలాగా? నాకెందుకో ఈ మూవీ చాలా కరెక్ట్ అయిపోయాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టం. నేను అట్లీస్ట్ 4 times చూసాను. అండ్ ఈ పాడ్కాస్ట్ కోసం మళ్ళీ చూడలేదు, పాపం వర్క్ లో విన్నాను అంతే. కానీ నాకు చాలా నచ్చిన మూవీ, నాకు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. అంతైనా లాస్ట్ లో అలా సాధిస్తాడు. ఏ పార్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఇది నార్మల్ గా ఉత్త రొమాన్స్, ఉత్త లవ్ స్టోరీ అది కాకుండా ఈ అబ్బాయి సక్సెస్ వెనకాల పరుగెడుతూ ఉంటాడు అండ్ సక్సెస్ కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ కి ఆ సక్సెస్ కోసం అని చెప్పి తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టడానికి రెడీగా ఉంటాడు. దాని తర్వాత సక్సెస్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఐ థాట్ అది నార్మల్ గా ఇప్పుడు డిషుమ్ మూవీస్ కంటే ఇది కొంచెం చాలా ఇన్స్పిరేషనల్ గా, ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. కొత్తగా డిఫరెంట్. అక్క చెప్పినట్లు ఇది ప్రాపర్ డిప్రెసింగ్ మూవీ ఇది. అండ్ ఇంకొకటి నువ్వు అంటున్నావు కదా ఇలాగా ఏదో రిలేట్ చేసుకోవచ్చు ఇలాంటి మూవీస్. ఐ కాంట్, థ్యాంక్ గాడ్ ఐ కాంట్. కాదు లిపి, మనకు తెలిసిన ఎవరో ఒక అబ్బాయో, పక్కింటి అబ్బాయో, ఎదురింటి అబ్బాయో, కజిన్స్ అబ్బాయో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సినిమా కష్టాలు ఉన్న పీపుల్ థ్యాంక్ గాడ్ నా లైఫ్ లో ఎవరు లేరు. నేను నా లైఫ్ లో ఇలాంటి దరిద్రపు కొట్టు ప్రాబ్లమ్స్ ఉన్న పర్సన్ ఎవరు లేరు అనకూడదు కానీ. సో నేను అసలు రిలేట్ చేసుకోలేను. అండ్ ఇంకొకటి కాదు, ఈ అబ్బాయి ఇంటెలిజెంట్ అని చూపించడానికి ఏదో పక్కన పీపుల్ నాట్ ఇంటెలిజెంట్ టైప్స్ లో వాళ్ళు ఉంటారు కదా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అబ్బాయి. మా అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటేనేమో ఐ హ్యావ్ టు వేర్ రబ్బర్ చెప్పల్స్ లాంటి అంత డంబసగా ఏమైనా ఉంటాడా? అంటే ఎలా చూపించారంటే చాలా మంది చదివి ఇలా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది అంతే, వాళ్ళతో ఇంజనీరింగ్ చదువుతారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు.
ఆ చూపించడానికి ఓ ఐ హ్యావ్ టు వేర్ రబ్బర్ చెప్పల్స్ అనుకుంటే ఆ అబ్బాయి అంటాడట. అదే మరి అంత స్టూపిడ్ గా ఎవరు అనరు. అండ్ ఇంకొకటి ఆ సేమ్ సీన్ లో వాళ్ళ నాన్న ఈ అమెరికా బార్ కనుక క్లోజ్ అయిపోతే నువ్వు తర్వాత ఏం చేస్తావు నాన్న, ఒక బార్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది, ఇంకా మరి లైఫ్ లో ఏం చేయాలని ప్లాన్ ఉండదా అనుకుంటూ క్లాస్ పిక్తాడు. అవునా, నేను యాక్చువల్లీ ఆ క్లాస్ నాకు చాలా నచ్చింది. నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. కాదు, దానికి ముందు రోజే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో అంటాడు, నేను ఎందుకు నాన్న ఇంత కష్టపడాలి అనుకుంటూ, అంతేగాని నాన్న ఇది కష్టపడాను, ఇది ఫెయిల్ అయింది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా బాగా క్లోజ్ అయింది, ఐమ్ గోయింగ్ టు నెక్స్ట్ వన్ టైప్స్ లో ఐ ట్రైడ్ అట్ దిస్, నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను, సో నేను నెక్స్ట్ అది చేద్దాం అనుకుంటాను అనడు. ఆబ్వియస్లీ ఐఎమ్ డన్ టైప్స్ లోనే మాట్లాడతాడు. అందుకే వాళ్ళ నాన్న అది చెప్తాడు. యా, బట్ ఐ డెంట్ లైక్ ఇట్. ఎందుకంటే అక్కడ మ్యాటర్ అంత సీన్ లేదు, చూసే వాళ్ళకి తెలుసు ఈ అతను చెప్పేవన్నీ అబద్ధాలే అని. మూవీ తీసే ఆడియన్స్ కోసం కాబట్టి కాస్త నమ్మేటట్టు తీస్తే బాగుంటుంది. నేను ఇంకా మీ ఇద్దరికి నచ్చుతుందేమో, చాలా మంచి మూవీ రికమెండ్ చేశాను. అన్ని డిఫరెంట్ మూవీస్ చూసి ఈ మూవీ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అనుకున్నా. అక్కకి నచ్చలేదంటే ఇమాజిన్ ప్లీజ్. నాకు ప్రతి కమర్షియలీ సక్సెస్ఫుల్ మూవీ నచ్చుతుంది, కాకపోతే నాకు ఈ మూవీ నచ్చలేదు. మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా ఈ సినిమా. సరిగానే చూసాను, లేకుండా టీవీలో యూట్యూబ్ లో పెట్టుకుని మంచిగా చూసాం, కూర్చున్నాం. పాటలు ఉంది చూసారా? పాటలు లేనిది చూసాం. అదే మరి పాటలు కూడా చూడాలి. చూడమే ఎక్కువ. నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉండేదాన్ని, ఇంకా దీనికే డిప్రెషన్ లో డిప్పు కొట్టా. ఓకే ఓకే, క్వశ్చన్, అసలు ఆ హీరోయిన్ ఎందుకు వదిలేసిందో, ఆ నివేత ఎందుకు అలాగా నెగటివ్ గా మారిందో ఏమైనా కాంటాక్ట్ చూపించారా? ఏంటి చెప్పింది కదా, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొట్టుకునే వాళ్ళు, దానికి యాక్టివ్ అయిందా? అందుకని అబ్బాయిలంటే ఇష్టం ఉండదు అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి ఏమో, నాకు అందరు క్యారెక్టర్స్ చాలా మంచిగానే ప్లే చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది ఆ హీరోయిన్. అండ్ కన్ఫ్యూజన్ లో ఉండడం కాదు, ఆ హీరోయిన్ అసలు బ్రెయినే లేదు. లైక్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు లవ్ అంటే ఏదో ఫీలింగ్స్ వాట్ ఎవర్ ఉంటుంది కదా, అంతే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చేసి అవన్నీ కరెక్ట్ కాదు అంటే, ఓ బట్ స్టిల్ ఐ లవ్ హిమ్ టైప్స్ లో బిహేవ్ చేస్తారు ఎవరైనా. లేదు అంటే, ఓ ఇలాగ ఇంత బ్యాడ్ పర్సన్స్, ఓకే ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ టైప్స్ లో అనుకుంటారు. అంతేగాని ఎవరు వచ్చేసి వాడిని కరెక్ట్ కాదు అంటే, అవునా ఓకే అయితే నేను ఇతోటి బ్రేకప్. ఇంకెవరో వచ్చి ఇంకేదో అంటే, ఓ అవునా ఓకే నేను ఇతోటి ప్యాచప్. లిపి అలాంటి వాళ్ళు ఉంటారు లిపి. ఏమో అగైన్ నా సర్కిల్ అయితే ఇలాంటి పీపుల్ ఎవరు. అందుకే అబ్బాయిని చూసి డిప్రెషన్ వచ్చింది పాపం. మా అబ్బాయికి అమ్మాయి కూడా ఇలాంటి దుఃఖ అమ్మాయి దొరికిందని. నాకు ఇలాంటి పీపుల్ ఎవరు తెలియదు. సో నా ఉద్దేశం ప్రకారం ఇదంతా ప్రాపర్ ఫిక్షన్స్ క్యారెక్టర్స్ అండ్ ప్రాపర్ స్టూపిడ్ క్యారెక్టర్స్. నేను నిజంగా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరికి నచ్చలేదని చెప్పి. నాకు చాలా నచ్చిన మూవీ, నేను చెప్పినట్టు 4 సార్లు చూసాను. అసలు ఈ మూవీ ఎందుకు రికమెండ్ చేసావా అని నేను తెగ ఆలోచించాను, నాకు అర్థం కాలేదు. ఎందుకు నచ్చలేదు? చెప్పా కదా మూవీ ఎంత డిప్రెసింగ్. ఈ దరిద్రపు గుడ్డ మూవీ నేను చూసాను కాబట్టి కాస్త ప్లీజ్ నెక్స్ట్ 3 మూవీస్ నేను పిక్ చేస్తాను. ఓకే లిపి, థ్యాంక్ యూ. ఓకే, కానీ ఇది దరిద్రపు గుట్టు మూవీ అని మీకు ఎలా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. నాకేదో మంచిగా మెసేజ్ ఇచ్చే మూవీ లాగా అనిపించింది. ఇలా సక్సెస్ ని ఇలా విడిచిపెట్టకండి, సక్సెస్ వెనకాల పరిగెత్తండి, తర్వాత సక్సెస్ఫుల్ కండి అని చెప్పి ఇలా మంచిగా మూవీ మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. మెసేజ్ అలాంటిది ఉంటే ఓకే, అవి డైలాగ్స్ లో ఉన్నాయి, యాక్షన్స్ లేదు. అవి నాన్న నేను ఇంకా ముందుకెళ్ళాలా, నేను అలసిపోయాను, నాన్న నేను ఇది చేయాలి, అలసిపోయాను, అది ఒక డైలాగ్. అది ఆ అబ్బాయి ప్రిటీ మచ్ వెరీ డిస్హార్టెండ్ డిప్రెషన్ లో ఉన్నాడు. అంతేగాని ఆ అబ్బాయి ఓకే నేను యూనో వాట్ నేను అదే మూవీ తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో నేను ఐ విల్ ట్రై అంటే ఇలా సక్సీడ్ అట్లా కాదు. ఓకే ఐమ్ సో టైర్డ్ ఓకే అంటే ఓకే మేబీ ఇట్ హ్యాపెన్స్, మేబీ అంత ఫెయిల్యూర్ వస్తే పీపుల్ డిప్రెషన్ లోకి వెళ్తారు. బట్ ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి మూవీలో మెయిన్ హీరో లాగా పెట్టేసేసి ద మెసేజెస్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అంటే ఐ డోంట్ నో, నాకైతే నచ్చలే. ఎందుకంటే ఇట్ డజంట్ షో ఆ అబ్బాయి కనుక నిజంగానే ఇంత డిప్రెషన్ లో అంటే ఇంత సక్సెస్ అంటే ఫెయిల్యూర్ వచ్చినా కూడా స్టిల్ హార్డ్ వర్క్ చేసి సక్సెస్ వస్తే నాకు నచ్చుండేది. అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఓకే I'll give up అనుకుంటూ ఫైనలీ సక్సెస్ వచ్చింది. సో ఐ డోంట్ లైక్ ఇట్. ఆ మధ్యలో I'll give up ఉంటుంది చూడు, ఐ హేట్ దట్.
సో అలా నువ్వు చెప్పినట్టు అలా ఇలా సెట్ బ్యాక్స్ కి ఫీల్ అవుతూ ఇలా డిప్రెస్ అవుతూ ఉంటాడు. కానీ ఆ గుడిలో వాళ్ళ డాడీ ఆ నీతులు చెప్తాడు కదా, మంచి నీతులు. నచ్చలేదేమో, నాకు నచ్చాయి. సో ఎనీవే ఆ మంచి నీతులు చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇంకా కష్టపడి ట్రయల్ చేసి ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా ఇంకా ఇంకెవరి దగ్గరికి వెళ్ళకుండా వస్తే యాక్సిడెంట్ చేసుకుని తనకు తానే చివరికి సాధిస్తాడు. కాదు, ఇంకా అది కూడా లైక్ ఈ అబ్బాయి ముందర అంత డిప్రెషన్ బ్యాచ్ కదా, ఆ కోర్టులో ఆ జడ్జి ముందర నేను ఏదో హాస్పిటల్లో లేచేటప్పటికి నాకు ఫుల్ చప్పట్లు అప్రిసియేషన్ వస్తుంది అనుకున్నాను, ఇలాగ కోర్టులో కూర్చుంటే అనుకోలేదు. నాకైతే అది చాలా సిల్లీ అనిపించింది. ఏమో నాకు నచ్చింది. ఆ అబ్బాయి పేరు విజయ్ కృష్ణ. నా పేరులో ఉన్న విజయం నా లైఫ్ లో లేదనుకుంటూ స్టార్ట్ చేస్తాడు మూవీ. స్టార్టింగ్ డిప్రెషన్ మూవీ కానీ హ్యాపీ ఎండింగ్. సో ఎందుకీ బంకు సీనియర్ ఏమంటారు, అదే గ్లాస్మేట్ అంటారా క్లాస్మేట్ అంటారా? గ్లాస్మేట్ అంటే గ్లాస్ ఓకే, తాగుతాడు కాబట్టి. ఒక సాంగ్ కూడా ఉంటుంది గ్లాస్మేట్ సాంగ్. మీరు సాంగ్స్ చూడదు కాబట్టి అది స్కిప్ చేసి ఉంటారు. సారీ. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అనాయింగ్ అనిపించింది, ఎస్పెషల్లీ రిపీటెడ్ డిప్రెషన్ మ్యూజిక్. అది ఆ మూవీ చూస్తే ఎంత డిప్రెషన్ వస్తుంది కడుపులో. రిపీటెడ్ మ్యూజిక్ కదా డిప్రెషన్. ఎనీ టైం సాడ్ సీన్ కానీ అదే మ్యూజిక్ వస్తుంది. మరి నాకు నచ్చింది ఎందుకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. నేను చాలా సార్లు చూసా దానికి కోసం కూడా. ఆ హీరోయిన్స్ ఇద్దరు డబ్బింగ్ ఎవరు చెప్పారో, ఇద్దరు యాక్చువల్లీ నాకు ఎందుకో కానీ ఇద్దరు వాయిస్ సిమిలర్ అనిపించింది. నాకు అమ్మాయి కాదు, ఆ ప్రియదర్శి మెయిన్ హీరోయిన్ ఏమో కొంచెం అబ్బాయి వాయిస్ లాగా అనిపించింది, కొంచెం బండ వాయిస్ లాగా అనిపించింది. ఆ వేరే అమ్మాయి వాయిస్ బాగుంది కానీ ఎక్కడో డబ్బాలో నుంచి చెప్పినట్లు అనిపించింది, డ్రమ్ములో నుంచి బయటికి చెప్పినట్లు అనిపించింది. ట్రూ, అలానే ఉంది. ఇద్దరికి డిఫరెంట్ వాయిసెస్, కాకపోతే ఆ అమ్మాయి కొంచెం అబ్బాయి వాయిస్. ఏమో నాకు కొన్ని చోట్ల నాకు ఇద్దరు వాయిస్ సిమిలర్ అనిపించింది. గుర్తుందా అక్క, నేను 1 point నేను సోఫాలో ఇంకా మూర్చపోయాను ఆ సినిమా చూస్తూ. నాకు అర్థం కాలేదు ఎవరు మాట్లాడుతున్నారో. కళ్ళు మూసుకుంటే ఇద్దరు మెమరబుల్ వాయిసెస్ కాదు, సో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీకు చాలా హర్ట్ అవుతున్నట్లుంది. అవును, మీకు ఎందుకు నచ్చలేదు? నాకు ఇలా అనిపించింది. ఊహా ఇప్పటి వరకు ఇన్ని రీజన్స్ ఇస్తున్నాం కదా, ఊహా ఎందుకు నచ్చలేదు, మళ్ళీ ఎందుకు నచ్చలేదు. ఇవన్నీ బ్యాడ్ రీజన్స్. డిప్రెషన్ అంటున్నారు కానీ ఆ మూవీ అలా అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఉంది. కాకపోతే ఆ మూవీ అంత బ్యాడ్ కాదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మాతృదేవ భవ అని ఒక మూవీ ఉంది చూడు, అలాగనే మూవీ అంతా డిప్రెషన్ అందులో కూడా మెసేజ్ ఉంది. ఆ అమ్మాయి గివ్ అప్ చేయకుండా వాళ్ళ పిల్లల్ని చక్కగా సెటిల్ చేసి చచ్చిపోతుంది. అలా అని మన మూవీ అంతా ఎంజాయ్ చేయలేం కదా, ఇలా పెయిన్ఫుల్ వాచ్ లాగా అనిపిస్తుంది చూడు. అలాగే పెయిన్ఫుల్ వాచ్ లాగా అనిపించింది త్రూ అవుట్ ద మూవీ. కానీ దీంట్లో కామెడీ ఉంది కదా, సునీల్ కామెడీ ఉంది, దాని తర్వాత ఇంకొక అబ్బాయి ఉంటాడు కదా, అదేంటి కిషోర్. అనుకోకుండా ఒక రోజు చెప్పినట్లు అన్లాఫబుల్ జోక్స్. ఓకే ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. పాటలు నాకు అంత నచ్చలేదు కానీ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చింది. మరి మీకు నచ్చలేదు? నాకు ఒకటి ఈ మూవీలో రెండు థింగ్స్ నచ్చలేదు నాకు ఈ మూవీలో. సో ఒకటి, ఆ అబ్బాయి బియర్డ్ గడ్డం నచ్చలేదు నాకు. మరి అంత పెద్ద గడ్డం వేసుకుని ఎందుకున్నాడో అదొక్కటే అర్థం కాలేదు. కొంచెం ఇష్టం అని చెప్తాడు కదా, అమ్మాయికి ఇష్టం. ఓ, అమ్మాయికి గడ్డం ఇష్టం అని నా గర్ల్ కోసం గడ్డం పెంచుకున్నాను. కాకపోతే ఫ్యూచర్ లో ఇలా గడ్డంతోనే మిగిలిపోతానని ముందే కేసు కొట్టి వాడు ముందే నాకు సిగ్నల్ ఇచ్చిందా అంటాడు చూడు. అంతా ఎవ్రీ సింగిల్ డైలాగ్ డిప్రెసింగ్ డైలాగ్. మరి అంత గడ్డం అక్కర్లేదు, చాలా ఎక్కువ గడ్డం ఉంటుంది. కొంచెం తక్కువ ట్రిమ్ చేసుకుంటే బాగుండేది. బట్ ఓకే, అదొకటి. ఇంకొకటి అది స్టైల్ కాదు, అదేదో చెత్తగా ఉంది. కానీ ఇంకొకటి నాకు నచ్చింది, ఆ అమ్మాయి బాంబేలో ర్యాండమ్ గా ఒక చిన్నపిల్లని ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని చెప్తుంది. ఆ బాంబేలో హిందీ అమ్మాయో తెలుగు అమ్మాయి, తెలుగు మరాఠీ అమ్మాయో. అమ్మాయి ఎవరు గుర్తుపెట్టారా? ఎవరు? అలేఖ్య. అమ్మాయి పేరు అలేఖ్య. అలేఖ్య టర్న్ అరౌండ్, ఐ వాంట్ టు టేక్ ఎ పిక్చర్, అలేఖ్య టర్న్ అరౌండ్ అంటుంది. అమ్మాయి గుర్తుపెట్టారా? తెలీదు. చిన్న పాప తెలీదు. హాయ్ నాన్నలో అమ్మాయి. అవునా? మీరు ఈసారి చూస్తే నేను మొహం చేసి ఈ పిల్లలు ఎక్కడ చూసినట్లుంది అనుకున్నాను. తర్వాత అప్పుడు గుర్తుపెట్టా, హాయ్ నాన్నలో అమ్మాయే. చూస్తా. ఓకే. సో అదొక్క సీనే నాకు అర్థం కాలేదు, నాకు నచ్చలేదు. మిగతా మూవీ అంతా బానే ఉంటుంది.
కానీ ఒక ఫన్ ఫ్యాక్ట్ కాదు, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సాయిధరం తేజ్ కి 6 ఫ్లాప్స్ వచ్చాయి బ్యాక్ టు బ్యాక్. దాని తర్వాత హిట్ వచ్చిన మూవీ ఇదే. ఈ మూవీ హిట్ అయిందా? ఈ మూవీ చాలా పెద్ద హిట్. నేను ఒక కుళ్ళు జోక్ వేస్తాను. నాకు చెప్పు. తెలిసి ఆ అబ్బాయి కూడా పాపం రియల్ లైఫ్ లో అన్ని మూవీస్ ఫ్లాప్ Yeah. నాన్న నేను ఇంకా సినిమా Desperate. యాక్ట్ చేయడం ఎందుకు నానా అనుకుంటూ నెట్టుకుంటూ ఈ మూవీ చేసి ఉంటాడు. ఈ స్టోరీకి నేను బాగా రిలేట్ అవుతాను అనుకుంటాడు. అనుకుని బాగానే యాక్షన్ చేశాడు. యాక్చువల్లీ నాకు జీవించాడు బాగా పాపము. నచ్చింది. ఆ సినిమా Yeah. లో అబ్బాయి లైఫ్ లో ఉన్నట్లున్నాయి. బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది నాకు. అయినా మూవీ మొత్తం ఆ అబ్బాయి ఏడడం తప్ప ఇంకా వేరే యాక్టింగ్ నాకు ఏం అనిపించలేదులే. సో ఇంతకీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకేం లేవు యాక్చువల్లీ. నాకు ఈ మూవీలో వెనల్ కిషోర్ బ్రోకెన్ ఇంగ్లీష్ కొంచెం ఫన్నీగా అనిపించింది. నాకు కూడా అది నచ్చింది. ఇలా తమిళియన్ ప్లస్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. సో నాకు అది నచ్చింది. చెప్పాను కదా ఇంతకే ఆ ఇద్దరు కామెడీ బాగుందంటే అన్లాఫబుల్ జోక్స్ ఉన్నావు. నువ్వు సునీల్ జోక్స్ అన్నావు. అన్లాఫబుల్ పోతే సునీల్ తోటి ఏం కామెడీ లేవు. ప్లస్ ఇతనితో కూడా ఏమంటారు ఉత్త డైలాగ్స్, ఆ ఇంగ్లీష్ డైలాగ్స్ నాకు నచ్చాయి. ఇది మరి నివేత ఎందుకు అలా నెగటివ్ ఉంటుందో, వాళ్ళమ్మ తిన్నామంటే కూడా కోపం పడుతూ ఉంటుంది. కొంతమంది అలానే ఉంటారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇవ్వలేదు. ఓకే, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటే అబ్బాయిలు ప్రేమించకపోతే కొట్టుకొని విడిపోతారు కదా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతారు. అందుకని వాళ్ళ మమ్మీ వాళ్ళ వాళ్ళంటే పైన కొంచెం రెస్పెక్ట్ ఎందుకు ఉండదు? ఏమో మరి చిన్నప్పటి నుంచి అలా. కాదు, ఎందుకంటే ఈ పిల్లకి పేరెంట్స్ ఇద్దరు అవసరం అని పట్టించుకోకుండా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎవరిదాని వారు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరంటే కోపం. నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు అని. ఈ ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఆ అమ్మాయిని అందరూ ఒపీనియన్ అడుగుతూ ఉంటారు, సజెషన్స్ అడుగుతూ ఉంటారు. నెగటివ్ నాన్సీ అయినా కూడా. ఎందుకంటే నాకు ఈ అమ్మాయి కొంచెం మిగిలిన వాళ్ళందరితో కంపేర్ చేస్తే కాస్త మోర్ ప్రాక్టికల్ అనిపించింది. అవును, అందుకని అందరు నమ్ముతూ ఉంటారు ఈ అమ్మాయిని. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఎంత స్టూపిడ్ ఉన్నారో చూసావు కదక్క. కాదు, ఆ హీరోయిన్ అప్పుడే మీట్ అవుతుంది కదా. ఎందుకంటే ఒక అమ్మాయి చే కట్ చేసుకుంటా అంటే వస్తుంది. వచ్చినప్పుడు హే మన ఇద్దరు నర్సరీలో ఫ్రెండ్స్ కదా అంటారు. అప్పుడు ఈ అమ్మాయిని రికమెండేషన్ అడిగేస్తుంది. నాకు ఇలా బాయ్ ఫ్రెండ్ అన్నాడు అంటే వాడు మంచివాడు కాదు, వదిలేసి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు తెలుసా నీకు? ఈ టైంకి నీకు టెక్స్ట్ చేసి అంటే తాగుతుంటాడు. అన్ని ఇలాగా అప్పుడే పరిచయమైన అమ్మాయి చెప్పేస్తూ ఉంటుంది. అమ్మాయి అప్పుడే పరిచయం అవ్వదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏం కాదు, నర్సరీలో ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఓకే, కానీ కరెక్ట్ గా చెప్పేది. అక్క స్టూపిడ్ అమ్మాయి అక్క, ఆబ్వియస్ అలానే షేర్ చేస్తారు అక్క. డాన్ అక్క. అర్థమైంది. ఏంటది చెప్పు. మా ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒక అబ్బాయి అన్నాడు డాన్ అని. ఆ అబ్బాయి కూడా ఏది షేర్ చేసుకోవాలో ఏది షేర్ చేసుకోకూడదు తెలియకుండా అన్ని షేర్ చేసుకుంటుంటాడు. కలిసిన ఫస్ట్ టైం లైఫ్ హిస్టరీ చెప్తుంటాడు అనమాట. నాకు దాంట్లో ఏం తప్పు అనిపించలేదు, కరెక్ట్ గానే చెప్పింది. ఆ అమ్మాయి ఒపీనియన్ అడిగారు, కరెక్ట్ గా చెప్పింది. దాంట్లో ఓవర్ ద టాప్ ఏమనిపించింది అంటే సూట్ వేసుకెళ్తాడట. ఆ సూట్ వచ్చిన ఓనర్ కూడా వస్తాడట. ఆయన ముందే సూట్ పై ఏదో పడుతుందట, ఇతనేమో అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడట. అంటే ఆ అబ్బాయి లైఫ్ అబ్బాయికి దరిద్ర దేవత అంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట. చూపించడానికి పాపం అబ్బాయి ఏం చేసినా దరిద్ర దేవత అలా తిరుగుతూ ఉంటుంది అబ్బాయి వెనకాల. అబ్బాయికి ఆ కంపెనీ చుట్టూ తిరగడం మానేసి ముందు పూజలు పునస్కారాలు శాంతులు చేయించుకుని ఉండాల్సింది. ఆ అబ్బాయి ఇలా కాల్లో దూకేస్తాడు కదా, ఆ దరిద్ర దేవత కింద పడిపోయి చచ్చిపోయింది అనమాట. ఈ అబ్బాయి ఒక్కడే బ్రతుకుతాడు, అందుకని ఈ అబ్బాయికి సక్సెస్ వచ్చింది. దరిద్ర దేవత పీడ పోయింది అనమాట. దానికి కూడా అతను డ్రై క్లీనింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా, దానికి పెళ్లిలో అందరి ముందు బీపీ తెచ్చుకుని అరుస్తాడట. ఎనీవే, ఇది మన షార్టెస్ట్ పాడ్కాస్ట్ అయి ఉండొచ్చు. బికాజ్ ఇది ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ మూవీ గురించి ఇంకా రాసుకుందాం అనుకున్నా కానీ నాకు నిజంగా చూసి ఇలా మిస్మెరేజ్ అయిపోయి చూస్తూ ఉన్నా కానీ నాకు ఏమి రాయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు ఇష్టము ఎస్పెషల్లీ వాళ్ళ నాన్న మంచి నీతులు చెప్తారు కదా, మంచి నీతులు చాలా ఇష్టం నాకు. మంచి నీతులు ఏంటి, నీతులు అంటేనే మంచివి. కానీ ఆ నీతులు ఇన్స్పిరేషన్ గా చెప్తాడు మంచిగా, అందుకని మంచి నీతులు. సో బాగా చెప్తాడు. అదే గ్రూప్ చాట్ లో నేను 1 kg కాశ్మీర్ అన్న నీకు అది అర్థమైందా?
అర్థం కాలేదు. నా లైఫ్లో పావు కేజీ సన్లైట్ కూడా లేదంటాడా? కాదు, ఏం కావాలి సార్ అంటే ఒక 1 ఓ plate 1 success. కేజీ సక్సెస్ కావాలి. 1 plate ఓకే. success. యా. 1 plate సక్సెస్, కేజీ కాదు. ఇంకేం కావాలి కదా సార్? ఏదో ఒకటి చెప్పండి సార్, తెస్తాను సార్ తెస్తానంటే ఒక ప్లేట్ సక్సెస్ తెస్తావా అట. ఆ డైలాగే బాబోయ్ పైత్యం ఏంట్రా బాబోయ్ అనుకున్నా. బాగుంది కదా, అబ్బాయి పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, సక్సెస్ రావట్లేదని చెప్పి ఒక యాప్ తయారు చేశాడు. ఆ యాప్ ఎవరు కొనట్లేదు, అందుకని చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. దాని తర్వాత ఫైనల్ గా యాప్ అతనే ప్రూవ్ చేసుకున్నాడు, సక్సెస్ వచ్చింది. మీకు కదా డిషన్ మూవీసే ఇష్టం. ఓకే, నెక్స్ట్. టు బి క్వైట్ ఆనెస్ట్, ఈ సినిమాలో నాకు ఫైటింగ్స్ లేకపోవడం చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అది ఇంకొక పాజిటివ్. దీనికి తోడు ఫైటింగ్స్ కూడా ఉంటే చిత్తగా ఉండేది. సో లక్కీలీ ఫైటింగ్స్ లేవు. అండ్ మన బ్రహ్మాజీ కూడా ఉన్నాడు యాజ్ యూజువల్. అవును, yeah. అన్ని మూవీస్ లో ఉంటాడు అతను. అందుకే హిట్ అయి ఉంటుంది. సో ఎనీవే, సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ ఎంతో తెలుసా? 7.1 out of 8. సో నా రేటింగ్ ఈ మూవీకి 9 out of 8. నువ్వు చెప్పు. నేను ఒక 3 out of 10. 7 out of 8 అన్నారంటే 7.1 out of 10. సారీ. నేను ఒక 3 out of 10. లిప్పి? నేను జస్ట్ ఒక సాలిడ్ 0. రియల్లీ నీకేం నచ్చలేదా మూవీలో అసలు? నెగటివ్ ఇవ్వరే, సంతోషించు. నేను మెట్లేస్తా, కొంచెం అందరూ యాక్టింగ్ బాగా చేశారు. తర్వాత కొన్ని చెప్పిన ఫైటింగ్స్ లేవు, కానీ ఓవర్లీ సెల్ఫ్ పిటీ, ఐ డోంట్ నో, డిప్రెసివ్. ఎగ్జాక్ట్. ఓకే, ఎనీవే, సో నాదైతే 9 out of 10. ఐఎండిబి 7.1. సో అంటే మంచి మూవీ అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ హిట్ కూడా అయింది. సో ఈ మూవీని లిప్పికి నచ్చుతుందని చెప్పి సజెస్ట్ చేసిన వాళ్ళు మనోజ్ దాసి గారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా సజెస్ట్ చేశారు. నాకైతే మూవీ నచ్చింది, వాళ్ళకి నచ్చకపోయినా. సో సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కామెంట్స్ చదివే ముందు ఒకటి చెప్దాం అనుకున్నా. సో దుబాయ్ సీను మా పాడ్కాస్ట్, ఆ పాడ్కాస్ట్ చేసాం. సో దుబాయ్ సీన్ మూవీ ఎంతమందికి ఇష్టమో మాకు తెలియదు, కానీ సో ఒకవేళ ఆ పాడ్కాస్ట్ చూడకపోతే చూడండి. ఆ పాడ్కాస్ట్కి 3 subscribers వచ్చాయి, కానీ దుబాయ్ సీను మూవీ దానికంటే బెటర్. సో అందుకని చెప్పి దుబాయ్ సీను పాడ్కాస్ట్ చూడండి. అదొక్క పాడ్కాస్ట్ అని కావ్య లేదు. సో కావ్య ఫ్యాన్స్ ఉంటే చూడకండి, దుబాయ్ సీను అని కావ్య ఫ్యాన్స్ ఉంటే చూడకండి, కానీ ఆ పాడ్కాస్ట్ చూడండి. నేను నా ఫ్రెండ్ ఆదిత్య ఇంకా లిపి చేసిన పాడ్కాస్ట్. సో దాని తర్వాత నాన్ తెలుగు మూవీస్ సజెషన్స్, నేను ఒక సజెషన్ ఇస్తాను, దాని తర్వాత లిప్పి, దాని తర్వాత కావ్య. ఇస్తాను. సరే చెప్పు. ఎందుకంటే నువ్వు అక్క చెప్పేదే నువ్వు చెప్దాం అనుకుంటున్నావేమో అని అనుకుంటున్నా. ఆ మూవీ చెప్పేస్తే కష్టం నాకు. లేదు, నా మూవీ నీకు తెలీదు. చెప్పు. ఓకే, నేను రీసెంట్ పేరెంట్ మర్చిపోయాను ఆల్రెడీ. డిప్లొమాట్. మొన్ననే ద డిప్లొమాట్ అనే మూవీ చూసాను. అది 2025 లో రిలీజ్ అయిన జాన్ అబ్రహాం మూవీ, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. సో ఈ పర్టికులర్లీ ఉన్న కాంటెక్స్ట్ లో ఇండియా పాకిస్తాన్ వార్ లో కొంచెం చాలా కనెక్ట్ అయిపోయాను. ఆ మూవీకి చాలా కదిలిపోయాను. లాస్ట్ లో ఇండియా ఫ్లాగ్ కనిపించినప్పుడు వాగా బార్డర్ దగ్గర నుంచి నీళ్ళు వచ్చేసాయి అసలు, ఫుల్ పేట్రియాటిజం తోటి. నేను చాలా కనెక్ట్ అయ్యాను. హైలీ రికమెండ్ చేస్తా ఈ మూవీ. చాలా సింపుల్ స్టోరీ, చాలా సింపుల్ గా ఉంటుంది, బాగుంటుంది. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాదు, ఊహా. అక్క జిమ్ లో ట్రెడ్మిల్ పైన నడుస్తూ ఏడ్చుకుంటూ నడుస్తూ ఉంది తెలుసా, చూసుకుంటూ. ఇంకా నయం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చి ఓ మ్యామ్ ఆర్ యూ ఓకే, ఆర్ యూ హర్ట్ అని అడగలేదు. చాలా కనెక్ట్ అయిపోయా. జనరలీ జిమ్ కి వెళ్ళినప్పుడు నేను ఏదో మూవీ చూస్తూ చేస్తాను. నాకు అబ్బా ఇంకా 30 minutes, ఇంకా 20 minutes, ఈ మూవీ అయితే అప్పుడే 1 hour అయిపోయిందా అన్నట్లు అనిపించింది నాకు. సో నేను 2 installments లో చూసాను, 2 hours. సో నాకు చాలా నచ్చిన మూవీ రీసెంట్ టైమ్స్ లో. ఓకే, చూస్తాను. సబ్స్క్రైబర్స్ మీరు కూడా చూడండి. లిపి నువ్వు చెప్పు, నీ తర్వాత చెప్తా. ఓకే, నేను సజెస్ట్ చేసుకునేది యాక్చువల్లీ మూవీ కాదు, ఒక డాక్యుమెంటరీ. ఇదో అది కూడా ఇన్స్పిరేషనల్, కొంచెం మంచి నీతులు ఉంటాయి అందులో కూడా. కాదు, ఇది ఒక రియల్ నీతులు ఉండే డాక్యుమెంటరీ, ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంటరీ పేరు వాట్ జెనిఫర్ డెడ్. సో జెనిఫర్ అనే ఒక అమ్మాయి కెనడాలో టొరంటోలో
వాళ్ళ పేరెంట్స్ ని చంపేసింది అనమాట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంకా మీకు కొంతమందిని ఇష్టం కదా అలాంటివన్నీ. గూండాలని పెట్టి, సో ఆ ఆ ట్రూ క్రైమ్ స్టోరీ పైన వచ్చిన డాక్యుమెంటరీ ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో చూడకపోతే వాట్ జెనిఫర్ డిడ్ అనే ట్రూ క్రైమ్ స్టోరీ క్రైమ్ డాక్యుమెంటరీని చూడండి. ఇంకొకటి కూడా సజెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇది ఏది చూడకూడదు అని. సో వాట్ నాట్ టు వాచ్. సో ఇదేంటంటే ఒక చండాలమైన మూవీ చూసాం మేము. సో ఈ మూవీ హిందీ మూవీ పేరు 1921. ఇది ఒక ఆ హారర్ దెయ్యం మూవీ. మూవీయా? భూత్ బంగ్లా. ఆదాశర్మ మూవీ కాదు, యా. ఇంకొక మూవీ. ఓ ఓకే. సో ఇది వాళ్ళు 1920 రష్యాకి వెళ్తారు అదా? ఓకే ఓకే. ఏదో ఒక టీవీ సీరియల్ హీరో ఉంటాడు, హీరో లాగా. యా యా. యా. ఈ సో రష్యాకి ఇంకొక వెళ్ళగానే అమ్మాయి వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోరు. అంటే ఆ అబ్బాయి డిస్టెంట్ గా బిహేవ్ చేస్తుంటాడు. అవును. యా ఓకే. ఏదో ఒక దిక్కుమాలిన సినిమా ఉంది 1921 అని చెప్పి. హారర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు అది హారర్ మూవీ కదా అని చెప్పి చూడకండి, చాలా చెత్తగా ఉంటుంది. ఓకే లిపి. ఓకే, నేను కూడా ఒక 2 వాచ్ ఒక 2 నాట్ వాచ్ ఇస్తా. నా 2 వాచ్ ఏమో పర్మాను, ఆన్ ద సేమ్ లైన్స్ యాజ్ కావ్య. ఇది కూడా ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఆబ్వియస్లీ పేట్రియాటిక్ స్టోరీ. ఏంటి ఈ మూవీ? పర్మాను. అది పర్మాను. న్యూక్లియర్, PARMANU. ఇది ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసిన దాని బేస్డ్. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు ఈ విషయం మొన్న నేను రియలైజ్ అయ్యా, నాకు జాన్ అబ్రహం ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అని నచ్చుతాయి. తను చాలా వరకు అన్ని ఇలాంటి పేట్రియాటిక్ మూవీస్ ఆర్ కామెడీ మూవీస్. సో ఫార్ నేను చూసిన ఎవ్రీ జాన్ అబ్రహం ప్రొడ్యూస్ మూవీ నాకు నచ్చింది. సో జాన్ అబ్రహం ప్రొడ్యూస్ అంటే కనుక నేను బ్లైండ్లీ చూడొచ్చు. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దెన్ టు నాట్ వాచ్ ఆజాద్. అసలు ఆ మూవీ ఏంటో, అసలు ఆ స్టోరీ ఏంటో. అది ఏరమన్ మ్యూజిక్ స్టోరీ మూవీయా? అది రీసెంట్ గా వచ్చింది. ఆహా. అజయ్ ఆజాద్ దేవగన్. ఇది రవీనా టాండన్ వాళ్ళ డాటర్ మూవీ. ఓకే, తెలియదు అసలు. అసలుకి Okay. ఆ మూవీ అయితే అసలుకి లిటరల్ వేస్ట్ ఆఫ్ టైం. ఎప్పుడైనా నిద్ర పడకపోతే బ్యాక్గ్రౌండ్ లో పక్కన ప్లే చేసుకుని వింటూ నిద్రపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ పనికిరాదు ఆ మూవీ, అట్లీస్ట్ నాకు. లిపి, నీకు క్రైమ్ డాక్యుమెంటరీ ఇష్టం ఉంటే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ వాట్ జెనిఫర్ డిడ్ చూడు లిపి. నేను అది అప్పట్లో న్యూస్ ఫాలో అయ్యా. నేను అలాంటివి డాక్యుమెంటరీస్ అలాంటివి చూడను. బట్ నీకు ట్రూ క్రైమ్ ఇష్టం కాబట్టి నువ్వు ఇది వినొచ్చు. క్రైమ్ జంకీస్, ఓకే. క్రైమ్ జంకీ పాడ్కాస్ట్ ఒకటిను, అండ్ ఇంకొకటి రెడ్ కాలర్. ఈ 2 బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే, వింటా. ఓకే, సో మన ఇది ముగించే ముందు ఇంకొక కొన్ని కామెంట్స్ రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ రుద్రవీణ మూవీ పైన వచ్చిన కామెంట్. సో లిపి, అప్పుడు నువ్వు జెమినీ గణేషన్ వేరే మూవీస్ లో యాక్ట్ చేస్తారని చెప్పావు కదా, సో ఒకళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఇచ్చిన వాళ్ళు VDK 2007 గారు. సో ఈయన ఏమన్నారంటే, జెమినీ గణేషన్ ఇన్ హిస్ ఓన్లీ అపియరెన్స్ ఇన్ తెలుగు సినిమా. సో ఆయన ఒక మూవీ చేశాడు, అది రుద్రవీణ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్లారిఫికేషన్. అండ్ నెక్స్ట్ కామెంట్ రాసిన వారు విక్కీ రాయ్ గారు. సో ఈయన ఏమన్నారంటే, ఇది కూడా రుద్రవీణ మూవీ పైన. ఎస్, దిస్ మూవీ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ద గ్రేట్ అన్నా హజారే గారి లైఫ్ ఇన్స్పిరేషన్ తో రుద్రవీణ మూవీ తీశారు. బట్ రియల్ లైఫ్ లో అన్నా హజారే గారు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవారు, కానీ మూవీలో హీరో మ్యూజిక్ ఫ్యామిలీలా పెట్టారు. ఓకే, సో ఇంట్రెస్టింగ్. యా, ఎవరో ట్రూ పర్సన్ బేస్డ్ ఆన్ ద ట్రూ స్టోరీ అని తెలుసు, కానీ అన్నా హజారే ఎవరో నాకు తెలీదు. తెలీదు. అవును. సో చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. దాని తర్వాత నెక్స్ట్ కామెంట్ రాసిన వారు శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు. సో ఈయన ఏమన్నారంటే, ఫస్ట్ టైం ఒక మంచి సినిమాకి చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. స్పెషల్లీ లిపి నుండి 9.5 రేటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, ఇలాంటి మంచి మూవీస్ నాకు ఆబ్వియస్లీ నచ్చుతాయి, చెత్త మూవీస్ నాకు ఆబ్వియస్లీ నచ్చవు. యా. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు సిద్ధార్థ కుమార్ గారు. ఈయన ఏమన్నారంటే, దిస్ ఛానల్ ఈస్ వెరీ అడిక్టివ్, కీప్ ఇట్ అప్ సిస్టర్స్. బై ద వే, కావ్య మ్యామ్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ అడిక్టివ్ అని చెప్పినందుకు. థ్యాంక్ యూ. సో లాస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు కృష్ణ చైతన్య గారు. సో ఈయన ఏమన్నారంటే, నువ్వు అడిగావు కదా హిందీలో తీయలేదా అని అడిగావు కదా రుద్రవీణ సినిమా. సో ఏమన్నారంటే, హిందీలో ఇలాంటివి ఎందుకు తీస్తారు అక్క అని అడిగాడు.
అంటే హిందీలో ఉత్తమ మసాలా మూవీస్ తీస్తారు, ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీస్ తీయరని చెప్పి. ఓకే ఓకే. సో అవి మాకు కొన్ని కామెంట్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, మా పాడ్కాస్ట్ని ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాడ్కాస్ట్ యాక్చువల్లీ 2500కి 2499లో ఉంది. సో ఈ పాడ్కాస్ట్ తోటి అట్లీస్ట్ 2500 ఇంకా దాటిపోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కోవర్కర్స్కి అందరితోటి షేర్ చేసుకోండి. అండ్ అన్ని కామెంట్స్ వదలండి, మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్.